జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను న్యూస్‌లో ఒక న్యూస్ చూశాననమాట. అదేంటంటే ఒక చిన్న బాబు పెన్సిల్ అతనికి గుండె మీద గుచ్చుకోవడం మూలాన బాబు చనిపోయాడనే న్యూస్ అనమాట. ఈ న్యూస్ చూసిన తర్వాత నేను నా ఫ్రెండ్ సుధారాణి మేడము ఒక కథను గుర్తు చేసుకున్నామండి. మేడం, ఈ కథ మీరు కూడా వినండి. అదే వరాహమిహిరుడి కథ. ఈ వరాహమిహిరుడు అనే అతను గొప్ప గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు, అంతేకాకుండా చాలా మంచి జ్యోతిష్య నిపుణుడు కూడా అనమాట. అయితే రెండవ విక్రమాదిత్యుడి కాలంలో అనమాట. రెండవ విక్రమాదిత్యునికి ఒక కొడుకు పుడతాడనమాట. లేక లేక కలిగినటువంటి సంతానం అనమాట. అయితే ఈ కొడుకు పుట్టిన తర్వాత అంత జ్యోతిష్య నిపుణులందరినీ కూడా పిలిపించి ఆయన యొక్క జాతకాన్ని చూపిస్తాడనమాట. అది చూసిన వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయి అల్పాయుష్కుడు అని చెప్పి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆ విక్రమాదిత్యుడు లాస్ట్‌కి ఈ మిహిరుడి దగ్గరికి వస్తాడనమాట. మిహిరుడి దగ్గరిని పిలిపించి మిహిరుడిని అడుగుతాడనమాట. నా పిల్లవాడి యొక్క జాతకాన్ని రాయమని చెప్పి. అప్పుడు మిహిరుడు చెప్తాడు, ఈ అబ్బాయి అల్పాయుష్కుడు. అంతేకాకుండా ఇతను తన పుట్టినరోజున చనిపోతాడు. ఒక అడవి పంది కారణంగా ఈ అబ్బాయి చనిపోతాడు అని చెప్పి చెప్తాడనమాట. అది విన్నటువంటి విక్రమాదిత్యుడు, ఇది ఒకవేళ నిజం కాకపోతే నీకు కఠినమైన శిక్ష, మరణదండన విధించడం జరుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట. అయినా కూడా మిహిరుడు ఏమాత్రం వెనక్కిపోలేదు. తనకున్న నైపుణ్యాన్ని బట్టి, తనకున్న జాతక నైపుణ్యాన్ని బట్టి తను చెప్పాడు కదా! కాబట్టి మిహిరుడు చాలా ధైర్యంగా ఉన్నాడనమాట. అయితే కాలం గడిచిన కొద్దీ ఆ అబ్బాయి యొక్క పుట్టినరోజు రాని వస్తుందనమాట. ఈ పుట్టినరోజు వేడుకలను ఈ విక్రమాదిత్యుని మనసులో ఏదో సంకోచం ఉన్నా కూడా ఈ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తారనమాట. ఘనంగా నిర్వహించిన తర్వాత ఏమైతుందంటే ఆ పుట్టినరోజు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ అబ్బాయికి ఎన్నో బహుమతులు వస్తాయి. అయితే ఈ పిల్లవాడిని ఒక పెద్ద భవనం కట్టి ఆ భవనంలో మంచి బందోబస్తుతోటి ఆ అబ్బాయిని అందులో ఉంచుతాడనమాట. ఎందుకంటే అడవి పంది అంటే బయట నుంచి వచ్చేటటువంటిది. కాబట్టి బయట నుంచి ఏ విధమైనటువంటి జంతువు కానీ, ఏ విధమైనటువంటి మనుషులు కానీ లోపటికి రాకుండా మంచి బందోబస్తుతోటి, మంచి కాపలాతోటి ఈ బాబుని అందులో ఉంచుతాడు. ఈ విధంగా ఈ అబ్బాయి బర్త్‌డే అయిపోయిన తర్వాత అతను తన గదిలోకి రావడం జరుగుతుంది. చాలా బహుమానాలు వస్తాయన్నమాట. ఈ బహుమానాలన్నింటిని చూసిన తర్వాత అతనికి చాలా సంతోషం కలుగుతుంది. అతనితో పాటు చెలికత్తెలు నలుగురు కూడా ఆ గదిలోకి వస్తారు. ఇతను నాకొచ్చిన బహుమానాలను విప్పి చూపించమని చెప్పి అందరిని ఈ చెలికత్తెలని అడుగుతాడనమాట. వీళ్ళందరూ కూడా విప్పుతారు. బాబు కూడా చూస్తూ ఉంటాడనమాట. ఎన్నో రకరకాల చాలా విలువైన బహుమానాలు ఎన్నో ఉంటాయన్నమాట. ఈ విధంగా బహుమానాలు విప్పుతున్నప్పుడు ఏమైతుందంటే ఒక బహుమానం అది దాన్ని ఏమంటారు, అడవి పందికి సంబంధించిన కొమ్ములకు సంబంధించినటువంటి ఒక బహుమానం వస్తుందనమాట. అది చూస్తాడు ఈ అబ్బాయి. చూసిన తర్వాత అబ్బా! ఇది ఎంతో చాలా బాగుంది. ఇది మంచిగా ఉందని చెప్పి దాంతోటి అటు ఆడుతూ, ఇటు ఆడుతూ దాన్ని కింద పడుతుందనమాట. కింద పడిన తర్వాత ఈ అబ్బాయి జారి దాని మీద పడిపోతాడు. పడిపోయిన వెంటనే ఆ అబ్బాయి అక్కడికక్కడే మరణిస్తాడనమాట. ఈ లోపట అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఈ మిహిరుడిని భయపెడుతూ ఉంటారనమాట. ఈ రోజున బర్త్‌డే జరుగుతోంది, పుట్టినరోజు జరుగుతోంది. పుట్టినరోజునే చనిపోతాడని నువ్వు చెప్పావు గదా! ఒకవేళ ఆ సంఘటన గనక జరగకపోతే జరిగే ఛాన్సే లేదు. నీకు ఈరోజు మరణదండన తప్పదు అని చెప్పి అందరూ కూడా మిహిరుడిని భయపెడుతూ ఉంటారు. కానీ మిహిరుడు ఎంతో ధైర్యంగా ఉంటాడనమాట. ఎందుకంటే తన జ్యోతిష శాస్త్రం మీద తనకున్నటువంటి నమ్మకము మిహిరుడిని అట్లా ఉంచుతుందనమాట. అయితే ఈ రాజు కూడా పాపం బయట ఉన్నటువంటి బందోబస్తుని దాని గురించి చూసుకుంటున్నాడు. ఎందుకంటే అడవి పంది అనేది బయట నుంచే వస్తుంది. బయట నుంచి ఏది లోపలికి రాకుండా చూసుకుంటూ ఉంటాడు. కానీ లోపట ఈ విధంగా జరుగుతుందని రాజు ఎంతమాత్రం కూడా ఊహించలేదనమాట. ఈ పిల్లవాడు దాని మీద పడగానే వెంటనే చనిపోతాడనమాట. ఇంతలో అంతా కలకలం. యువరాజు చనిపోయాడని చెప్పి లోపలికి వచ్చి చూసేసరికి ఈ అడవి పంది యొక్క కొమ్ములు దాని మీద పడి అతను మరణాన్ని చెందుతాడనమాట. ఈ విధంగా ఈ మిహిరుడు అనేటువంటి ఈ జ్యోతిష శాస్త్రజ్ఞుడి ఈ వరాహానికి సంబంధించినటువంటి ఈ కథ మూలన అతని పేరు కూడా వరాహ మిహిరుడు అనేటువంటి పేరుగా మార్పు చెందింది.
అయితే దీని ద్వారా నేను చెప్పబోయే నీతి ఏంటంటే, ఎప్పుడు ఏ టైంకి ఏది సంభవిస్తుందో మనం చెప్పలేం. మనము ఎంతో జాగ్రత్తగా ఉంటాము. ఎంతో ఇదిగా ఉంటామని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా! కానీ చిన్న చిన్న దెబ్బలే మన మరణానికి కారణిస్తుంటాయన్నమాట. ఎంతోమంది జారిపడ్డవాళ్ళు, రోడ్డు మీద ప్రయాణం చేస్తూ అరటి తొక్క మీద కాలు వేసి జారిపడ్డవాళ్ళు, ఇట్లా ఎంతోమంది మరణించిన సంఘటనలు మనం ఎన్నో వార్తల్లో వాటిలో చూస్తుంటాం. కాబట్టి మిత్రులారా, జీవితం అనేది చాలా చిన్నది. ఈ చిన్నని జీవితంలో ఆనందంగా ఉండండి. అందరితోటి కలిసి ఉండండి. మీకు చేతనంత సహాయం చేయండి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏమంటారు? థాంక్ యూ.